తలుచుకునే అవకాశాన్ని మీ అందరితో పాటు నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రభువుకి జయబాబాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు. అది రెండో వాల్యూమ్‌లో మనకి ఈ ప్రస్తుత భాగంలోకి వెళ్ళే ముందు నిన్న జరిగిన కార్యక్రమాన్ని కొంచెం మనం తెలుసుకుని అప్పుడు ప్రస్తుత కథలోకి వెళ్దాం. అంటే బాబా పరిచయ యాత్ర ఒకవైపు ఉంది. అదేవిధంగా బాబా తాలూకా 30వ జన్మదిన వేడుకలు సంబరాలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్క మరి మహాత్మా గాంధీ భారతదేశానికి రాజకీయ నాయకుడిగా కార్యరంగంలోకి వచ్చిన సమయం కూడా దానికి దగ్గరే ఉంది. 1920వ దశకము. అయితే గాంధీతో మొట్టమొదటి సంబంధం 1923 నవంబర్ నెలలో మెహర్ బాబా కరాచీలో ఉండగా జరిగింది. ఆ సందర్భంలో మండలి వారితో గాంధీ విషయాన్ని చర్చిస్తూ ఆయన అతి త్వరలోనే జైలు నుంచి బయటపడతారని బాబా అన్నారు. బాబా అన్నట్లుగానే 1924 ఫిబ్రవరి 5వ తేదీన మహాత్మా గాంధీ జైలు నుంచి కూడా విడుదలయ్యాడు. మరి అహ్మద్‌నగర్‌లో ఉన్న రుస్తుంకు బాబా ఉత్తరం రాస్తూ గుజరాతీలో వ్రాసిన ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రను గాంధీజీకి పంపమన్నారు. మహారాజు పాటించిన కఠిన ఉపవాసాల గురించి, కఠోర సాధనాలతో సాగిన ఆయన జీవన విధానం గురించి మహాత్మునికి తెలియజెప్పమన్నారు మన ప్రీతం మెహర్ బాబా. బాబా ఆజ్ఞను రుస్తుం పాటించారు. బాబా గాంధీల మధ్య ఏర్పడిన ఈ మొట్టమొదటి సంబంధం యొక్క ఫలితం రానున్న కాలంలో స్పష్టమవుతోంది. అయితే మెహర్ బాబా పరిచయ యాత్ర ఫిబ్రవరి 14న మొదలవుతుంది. కాబట్టి ఆయన 30వ జన్మదిన వేడుకల్ని ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం నాడే అతి వైభవంగా జరిపారు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి 19వ తేదీన జరగవలసిన బాబా జన్మదినము 7 రోజుల ముందే జరిపారు. ఆ టైంలో పెద్ద పందిరి వేశారు. నావల్ తలాతి వేడుకను వేదికను అద్భుతంగా అలంకరించడం జరిగింది. పలు ప్రాంతాల నుంచి అనేక మంది బాబా అనుచరులు వచ్చారు అక్కడికి. మెహర్ బాబాను పూలదండలతో ముంచెత్తారు. సంగీత రసజురిలో, వినోద కార్యక్రమాల వెలుగులో జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. బాబా మండలికి ఊపిరి సలపలేదు. వారికి కనీసం ఉదయం లేవగానే టీ తీసుకునేంత సమయం కూడా చిక్కలేదు. ఇది గత వారం గత సంచికలో జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ కథనంలోకి వెళదాము. ఆ సందర్భంగా ఈ వేడుకలు ఇలా జరుగుతూ ఉంటే ఇరానీ మాన్షస్ నుంచి ఆహారం తీసుకురావడంలో కొంత గందరగోళం ఎదురైంది. మెహర్ బాబా చికాకుగా అందరిపై మండిపడుతూ బయటకు వచ్చి ఇరానీ మ్యాన్షన్స్కి వెళ్ళారు. బాబా పెద్ద అన్నం గిన్నెలను భుజంపై పెట్టుకుని వేడుకలు జరుపుతున్న బరూచా భవంతికి వస్తూ ఉంటే మండలి సభ్యులు అదిరిపోయారు. బాబా, ఆ గిన్నెలు మాకివ్వండి, మేము తీసుకొస్తామని ప్రాధేయపడ్డారు. ఆయన మరింత చికాకు పడి వాళ్ళని ప్రక్కకు పొమ్మన్నారు. అవతార పురుషుడు తన జన్మదిన వేడుకల సమయంలో ఒక సాధారణ కూలీ మాదిరిగా అందరూ చూస్తూ ఉండగా పెద్ద బరువు మోస్తూ రావడం అతిథులందరినీ విస్మయం పరిచింది. అయితే ఎవ్వరూ కుదుట పరచలేనంతగా తమ ప్రభు మనసు గాయపడిందని భయపడాడు. మున్షీ రహీము ఇతర ముస్లిం అనుచరులు బరూచా భవనం వదిలి వెళ్ళిపోయారు. బాబా కొద్ది సమయం తర్వాత చెర్నీ రోడ్లో ఉన్న మున్షీ ఇంటికి కారులో వెళ్ళి వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చారు. వాతావరణం తేలికపడింది. అందరూ ఆనందంగా బాబా జన్మదినోత్సవ విందులో పాల్గొన్నారు. జన్మదిన వేడుకలకై వచ్చిన వారికి ఆధ్యాత్మికతపై ప్రవచనాన్ని బాబా వినిపించారు. ఆ వచ్చిన వారిలో ఒక ఇరానీయుడు బాబా ఉపన్యాసంతో ఎంతగానో ప్రభావితముడు అయ్యాడు. తానికి మద్యం తాగనని, ఇతర దురలవాట్లకు దూరంగా ఉంటానని, కేవలం రొట్టె, మంచినీళ్లు తాగి జీవితం సాగిస్తారని వాగ్దానం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం తెలిసి బాబా అతన్ని మంచి చెడ్డలు కనుక్కోమన్నారు. మామూలు తిండి తినమని చెప్తూ మద్యం మాత్రం ముట్టవద్దని అతనికి నచ్చజెప్పారు. సుమారు సంవత్సరం కాలం నుండి ఉపాసిని మహారాజు వెదురుతో చేసిన బోనులో తనను తాను బంధించుకుని ఉంటున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన ఆ బందీఖానా నుంచి బయటికి వచ్చారని సాకోరి నుంచి సమాచారం అందింది. ఆ రోజునే మెహర్ బాబా జన్మదిన వేడుకల్ని శిష్యులు అత్యద్భుతంగా జరుపుకున్నారు. అందువల్ల ఆ రోజు ఉభయత్ర చాలా ఆనందదాయకమైంది. మరి అనంత ఆనంద వాతావరణంలోనూ మెహర్ బాబా చిరాకుతో, ఆగ్రహంతో ఉండడానికి
ఉపాసిని మహారాజు సాకోరిలో అకస్మాత్తుగా ఉపక్రమించిన కార్య విధానానికి మధ్య ఏదో అంతర్గత సంబంధం ఉండి ఉండవచ్చు. మహారాజును బంధించి ఉంచిన వెదురుబోను రహస్యంగా తనలో దివ్యానందపు సాగరాన్ని దాచుకుంది. మేర్వాన్ జన్మదిన సందర్భంలో ఆ సాగరం విడుదల చేసిన ప్రవాహం ఎవరు గమనించగలరు? పర్షియా ప్రయాణం గురించి కొన్ని వారాలుగా మెహర్ బాబా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. జనవరి 29వ తేదీన కొంతమంది మండలి సభ్యులు తమ పాస్‌పోర్టులతో పర్షియన్ దౌత్య అధికారి ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడ అధికారి మండలి సభ్యులను పర్షియన్ భాషలో ప్రశ్నించాడు. కానీ మండలి సభ్యుల్లో ఒకరు కలుగు చేసుకుని తమకెవరికీ పర్షియన్‌లో మాట్లాడడం రాదని పర్షియన్ భాషలో చెప్పాడు. ఈ సమాధానం ఆ దౌత్యాధికారికి ఆనందాశ్చర్యాలను కలిగించింది. మరో మాట అడగకుండా అందరికీ పర్షియా యాత్రకి అనుమతిస్తూ పాస్‌పోర్టులపై సంతకం పెట్టాడు. ఇరాన్‌కు బాగ్దాద్ ద్వారా కాకుండా బందర్ అబ్బాస్ ద్వారా ప్రయాణపు ఛార్జీలు తక్కువవుతాయని అబ్బాస్ గుండా వెళదామని నిర్ణయించారు. స్టాంప్ పేపర్‌పై బాబా చెప్పినట్లు వ్రాసి ఫిబ్రవరి 15వ తేదీన మండలి వారు ఒక్క నిమిషం అండి. మండలి వారు సంతకాలు చేశారు. ఆ ప్రాంతంలో ఇలా వ్రాశారు: క్రింద సంతకం చేసిన మేము మా ఇష్ట ప్రకారము పర్షియా యాత్ర చేయడానికి సిద్ధమైనామని ఇందు మూలముగా మా అంగీకారాన్ని తెలియపరుస్తున్నాము. ఈ ప్రయాణంలో ఏదైనా దుర్ఘటన జరిగినా, అనుకోని అవాంతరాల వలన మాకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా వీటన్నిటికీ పూర్తిగా మేమే బాధ్యులమని తెలియపరుస్తున్నాము. ప్రయాణ సమయంలో గాని, మెహర్ బాబాతో మేమున్న ఇతర సమయమందు గాని ఉత్పన్నమయ్యే పరిణామాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మెహర్ బాబాకు ఎలాంటి బాధ్యత లేదని కూడా ఇందు మూలంగా తెలియచేస్తున్నాము అని వ్రాసి ఇచ్చారు. ప్రయాణ ప్రణాళికలలో మళ్ళీ మార్పులు వచ్చాయి. ముందు అనుకున్నట్లు బందరు అబ్బాసు ద్వారా కాకుండా బాగ్దాద్ ద్వారా ప్రయాణించాలని నిర్ణయించారు. కేవలం 8 మంది మాత్రమే బాబాతో వెళ్ళాలని నిర్ణయించారు. మిగిలిన వారందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళి బాబా ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత వచ్చి బాబాను కలుసుకోవాలి. బందర్ అబ్బాస్ గుండా ఓడలో వెళ్ళడానికని టిక్కెట్లు నావల్ తలాతి అప్పటికే కొన్నారు. ఆ టిక్కెట్లు తిరిగి మార్చడం నావల్‌కు చాలా కష్టమైన పనిగా పరిణమించింది. అయినా డబ్బు ఏ రకంగానూ వృధా కాకుండా టిక్కెట్లు మార్చగలిగాడు. అయితే పర్షియాలో ఉన్న పలువురికి మార్పు చేసిన యాత్ర గురించి వివరిస్తూ టెలిగ్రాములు ఇవ్వడానికి చాలా ఎక్కువే ఖర్చయింది. భరూచా భవనంలో ఉన్న రోజులలో మండలి వారిని 24 గంటలు పూర్తిగా ఉపవాసం ఉండమని 3 సందర్భాలలో బాబా చెప్పారు. పర్షియా ప్రయాణం రెండోసారి వాయిదా పడి ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 22వ తేదీకి మార్చడంతో బాబా జన్మదినాన్ని మరొక్కసారి ఫిబ్రవరి 19వ తారీఖున గురువారం నాడు జరుపుకున్నారు. అప్పుడప్పుడు బాబా మెహ్రాను చూసేందుకు ఇరానీ మాన్షన్స్‌కు ప్రత్యేకంగా వెళ్ళేవారు. ఫిబ్రవరి 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మండలి వారందరినీ నిద్రలేపి, మనం ఈరోజు పర్షియా యాత్రకు వెళదామా? వద్దా? అని బాబా ప్రశ్నించారు. బెహ్రెంజీ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ యాత్రను మరికొన్ని రోజులు వాయిదా వేయడమే ఉత్తమమని అందరూ అన్నారు. కానీ బాబాకు మాత్రం ఆ రోజే బయలుదేరి వెళ్ళాలని ఉంది. మనందరం ఈ రోజే బయలుదేరదాం. అందరూ సిద్ధం కండి అన్నారు. వెంటనే వారి సామాన్లు అన్నింటినీ ఎద్దుల బండిలో ఓడరేవుకు పంపారు. హడావిడిగా అందరూ బయలుదేరారు. ఉదయం 7:30 ఎస్ఎస్ వారేలా ఓడను ఎక్కారు. బొంబాయి ఓడరేవు నుంచి 9:30 ఆ ఓడ బయలుదేరింది. మెహర్ బాబా తన తాత ముత్తాతల దేశానికి వెళ్తున్నందుకు ఎంతో ఆనందంగా కనిపించారు. ఆ ఓడ ఎక్కే ముందు తనతో పాటు రాకుండా ఉన్నవారి వద్దకు వెళ్ళి ప్రేమతో ఆలింగనం చేసుకుని సముదాయించారు. బాబా చేయి ఊపుతూ వీడ్కోలు చెబుతూ ఉండగా వారంతా తమ హృదయాలను బాబా తీసుకెళ్తున్నన్న భావనతో ఉద్వేగభరితులై ఏడ్చారు. బాబాతో పాటు 8 మంది మండలి సభ్యులు ఆదికే ఇరానీ, బైదుల్, బెహ్రెంజీ, గుస్తాద్జీ,
మాసాజీ, నెర్వస్, పాద్రి, వజీఫ్దార్ ప్రయాణంలో ఉన్నారు. బాబా ప్రయాణ కాలంలో గని, బార్సోపు, రంజు, రుస్తుములను వారి ఇళ్ల వద్దనే ఉండి బాబా కొరకు వేచి చూడమని ఆదేశించారు. బాబా తల్లి షిరీన్, గుల్మాయి, ఇతర మహిళలు కస్బాపేట మండల వారితో పాటు పూనా నుండి వచ్చి బాబాకు వీడ్కోలు పలికారు. బాబా ముందుగానే ఆదేశించినట్లు దౌలతమాయి, మెహరా పూనాలోనే వారి ఇంటికి వెళ్లారు. వాడలోని అన్నీ సర్దుకుని కూర్చున్న తర్వాత మాసాజీ మండల వారి కోసం వంట చేశాడు. బాబా కోసం ఒక కూర వండాడు. తాజా బ్రెడ్, బంగాళదుంప కూర, టీతో మామూలు భోజనం అది. బెహ్రంజీ ఆరోగ్య పరిస్థితి ఇంకా బాగుపడలేదు. ఓడ ప్రయాణంలో సముద్రపు అలల తాకిడికి, ఓడ కుదుపులకు అతని ఆరోగ్యం మరింత అధ్వాన్నంగా మారింది. ఆదికి కూడా సముద్ర వాతావరణం సరిపడక వాంతులు పట్టుకున్నాయి. ఆది, బెహ్రంజీలకు బాబా ఆహారం కొంచెమైనా తీసుకునే ప్రయత్నం చేయమని ఒత్తిడి చేసేవారు. అలా ఆ ప్రయాణం చాలా కష్టంగానే సాగింది. ఓడ కరాచీ రేవు చేరగానే పీలామాయి మరికొందరు శిష్యులు వచ్చి బాబాని భక్తిపూర్వకంగా పూలమాలలతో ముంచెత్తారు. ఇంకా బెహరంజీ ఆదిల పరిస్థితి మారలేదు. వాంతులు అవుతూనే ఉన్నాయి. కరాచీ నుండి ఓడ బయలుదేరింది. ఓడలో ప్రయాణం చేస్తున్న రెండు ముస్లిం తెగలు, షియా సున్నీల మధ్య ఏదో విషయమై చర్చ మొదలై చివరికి తగాదాకి దారితీసింది. రెండు వర్గాల వారు పరస్పరము ఒకరి మత పెద్దలను వేరొకరు విమర్శించుకోసాగారు. గమ్మత్ ఏమిటి అంటే ఈ రెండు గ్రూపుల్లో ఒక ఆయన షియా తెగవాడు, మరొక ఆయన సున్ని. వీరిద్దరూ బావమరుదులు. షియా బావమరిది బాబా పట్ల ఆకర్షితుడయ్యాడు. బాబా కేసి తిరిగి, మీరు ఏ మతానికి చెందినవారు అని ప్రశ్నించాడు. చిరునవ్వుతో, నాకు అన్ని మతాలు ఒక్కటే అన్నారు బాబా. బాబాతో మాట్లాడిన తర్వాత వారి వాద ప్రతివాదాలు మరికొంతసేపు జరిగాయి. షియా బావ బావగారు, మా మతం గురు శిష్యులు సంబంధాన్ని విశ్వసించి ఉంటే తాను తప్పక బాబా శిష్యర్కం చేసి ఉండేవాణ్ణి అని బాబాతో చెప్పాడు. బావమరుదులిద్దరూ బాగ్దాద్ చేరాక అక్కడి నుండి ఇద్దరు మక్కాకు కలిసి వెళ్ళాలని అనుకున్నారు. వారి వాద ప్రతివాదాలు చిలికి చిలికి గాలివాన అయి తారస్థాయికి చేరి తగాదాగా మారింది. బాగ్దాద్ చేరాక ఇద్దరూ విడిపోయి ఎవరి దారిని వారు మక్కాకు వెళ్ళాలని నిర్ణయించుకుని అలాగే చేస్తామని ఒట్టు వేసుకున్నారు. ఓడ పెర్షియన్ సముద్ర జలాల మధ్యకు వెళుతూ ఉండగా అలలు తగ్గి సముద్రం ప్రశాంతంగా ఉంది. కానీ వణుకు పుట్టించే శీతల తుఫాను వారిని చుట్టుముట్టింది. ఓడ బెహరీన్ రేవు దాటిన దగ్గర నుండి ఈ పరిస్థితి ఎదురైంది. బుషైర్ హార్బర్ చేరుకునే సమయానికి అంతవరకు ఆరోగ్యంగానే ఉన్న బాబా కూడా వాంతి వస్తున్నట్టుగా తల తిప్పుతూ బాధపడ్డారు. వజీఫ్దార్కి కూడా అదే పరిస్థితి మొదలైంది. బుషైర్ రేవులో ఓడ ఆగిందో లేదో మెరుపులతో ఉరుములతో పెద్ద తుఫాను వర్షం మొదలైంది. బాబా బృందం సామాన్లను దింపడంలో కూలీలు సహాయపడ్డారు. యా ఆలీ, యా ఆలీ అని భగవన్నామస్మరణ చేస్తూ ఆ కూలీలు అవతార పురుషుని సామాన్లను ఒడ్డుకి చేరవేశారు. వాళ్ళకి కూలీ డబ్బుకి ప్రత్యామ్నాయంగా బైదులు, బ్రెడ్, ఉల్లిపాయలు ఇచ్చారు. కూలీలు సంతోషించారు. బుషైర్లో మెహర్ బాబా మండలి గులాం హుస్సేన్లో లోడి ఇంట్లో బస చేశారు. వారి సామాన్లను గాడిదలు మోశాయి. అప్పట్లో సామాన్ల రవాణాకి ఇరాన్ దేశంలో గాడిదలే మామూలుగా అందుబాటులో ఉన్న ముఖ్య రవాణా సాధనం. నెర్వస్ వెంటనే పోయి బొగ్గు తీసుకొచ్చి పంపు స్టవ్ వెలిగించాడు. బొగ్గుల వేడిలో వణికించే చలి తగ్గుతుందని బాబా కుంపటి దగ్గర కూర్చున్నారు. చల్లబడి ఉన్న గదుల్ని వెచ్చగా ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పొయ్యి లాంటి వాటిని వెలిగించారు. చలిగాలులు బలంగా వీస్తూ వాతావరణాన్ని దుర్బలం చేస్తున్నాయి. నెర్వస్ మార్కెట్‌కి వెళ్ళి సరుకులు తెచ్చాడు. మాసాజీ వంట చేశాడు. బస చేసిన చోట మంచినీళ్ళు తక్కువగా ఉండడంతో నీళ్లు బయటి నుంచి కొని తేవాల్సి వచ్చింది. కొన్న నీళ్లు తెల్లగాను, పురుగులతోనూ ఉన్నాయి. చాలామంది ఆ నీళ్లను కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఉపయోగించరు. మండలి సభ్యులు ఈ భయంతోనే వంట పాత్రలను కూడా సముద్ర తీరానికి తీసుకువెళ్ళి కడిగి తెచ్చారు. చాలామంది మండలి సభ్యులు అనారోగ్యంగా ఉన్నప్పటికీ
బాబా షిరాజ్ వెళ్ళాలని నిర్ణయించారు. షిరాజ్ ఉద్యానవనాలకు ప్రసిద్ధి. బాబాకు అత్యంత ప్రీతిపాత్ర కవి హఫీజ్ సమాధి ఉన్న నగరం కూడా ఇదే. షిరాజ్ యాత్రకి ట్రక్కును కుదిర్చారు. ₹400 కిరాయి. ఆ మర్నాడు ప్రొద్దుటే ప్రయాణము. తెల్లవారేసరికి పాద్రి ఆరోగ్యం బాగోలేదు. తీవ్రమైన జ్వరము, విపరీతమైన నీరసము. ప్రయాణం చేయగల శక్తి లేదు అతనిలో. ఒక్క నిమిషం అండి. పేజీ మారిపోయింది. ఆ రోజున బాగ్దాద్ నుంచి ముంబైకి తిరిగి వెళ్తున్న ఓడ వచ్చిందని ఇంతలో తెలిసింది. ఆ వార్త వింటూనే బాబా ఆ ఓడలో ఇండియాకు వెళ్ళిపోదామని నిశ్చయించారు. ఈ ఆకస్మిక నిర్ణయం మండలికి పెద్ద షాకు అనాలి. బైదులు బెహరంజీలను బందర్ అబ్బాస్లో దిగి ఇరాన్లోని తమ స్వస్థలానికి వెళ్ళమని, మిగిలిన వారు తనతో పాటు కరాచీలో దిగాలని బాబా ఆదేశించారు. పెర్షియాలో కొద్ది రోజులు మాత్రమే ఉన్న తర్వాత బరోజా అనే సరుకుల ఓడ ఎక్కి బుషైర్ నుంచి బయలుదేరారు. మెహర్ బాబా మండలి ఎప్పుడు అన్నింటికన్నా తక్కువ క్లాసులోనే ప్రయాణించేవారు. అందువలనే వాళ్ళు ఓడ పైభాగం డక్కలో ఉన్నారు. ఇది సరుకుల ఓడ కాబట్టి ప్రయాణికుల కోసం తాజాగా ప్రయాణం కోసం జాగా తక్కువ. తోటి ప్రయాణికులు చాలా మంది అరబ్ తెగకు చెందినవారు. ఓడలో ఎక్కడ చూసినా సరుకులే. ఆవులు, మేకలు, కోళ్ళు, గాడిదలు, గుర్రాలు ఇలా అనేక జంతువులను రవాణా చేస్తున్నారు. ఈ జంతువులున్న ప్రాంతం మలమూత్రాలతో నిండిపోయి భరింపలేని కంపు కొడుతూ ఉంది. ఆ వాసన, అనారోగ్యకర వాతావరణం లెక్క చేయకుండా అరబ్ ప్రయాణికులు అక్కడే గొర్రెల్ని, కోళ్ళని కోసుకుని తినేవారు. అందులో కొంతమంది మరీ అనారోగ్యకరమైన పద్ధతిలో ఉండే వారి అలవాట్లతో బాబా మండలి వారిని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఆ పరిస్థితి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. ఒక అరబ్ ప్రయాణికుడు నెర్వస్ పరుపు చుట్టూను పక్కకు విసిరేశాడు. కనీసం మర్యాదకైనా పక్కన పెట్టమని అనలేదు. ఆ పొగరుమోతుతో నెర్వస్ ఘర్షణకు దిగకుండా బాబా నివారించారు. మరొక సంఘటన, ఒక అరబ్బు తన తోటి ముస్లింను పశ్చిమ దిశగా ముఖం పెట్టి నమాజ్ చేయడం లేదని ఒక రోజున తిట్టాడు. అయితే ఆ మర్నాడు ఉదయమే ఆ మహాశయుడు మంచం మీద నుంచి లేస్తూనే నమాజుకు ఉపక్రమించడం అందరూ చూశారు. ఆచారం ప్రకారం అయితే చేతులు, కాళ్ళు కడుక్కోకుండా నమాజు చేయకూడదు మరి. ఓడ బందరు అబ్బాసు చేరుతూ ఉండగా బాబా కొత్త ప్రస్తావన తెచ్చారు. అక్కడ దిగి తిరిగి పర్షియాకు వెళదామన్నారు. ఎవరూ ఊహించని ప్రస్తావన ఇది. మండలి సభ్యులు ఈ ఆలోచనపై సుముఖత చూపలేదు. మీకు పర్షియాకు వెళ్ళాలన్న ఆసక్తి, ఉత్సాహం లేదా అని బాబా ఆశ్చర్యపడ్డారు. బైదులు, బెహరంజీలతో పాటు అందరినీ బందరు అబ్బాసులో దిగమన్నారు. ఇంతలో ఓడకి లంగరు వేశారు. ఫెర్రీ బోట్లో తీరానికి వెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉన్నట్లుండి పాద్రికి వణుకు, జ్వరం వచ్చాయి. సరే, ఇక లాభం లేదని బందర్ అబ్బాసులో దిగాలన్న ఆలోచనకి స్వస్తి చెప్పారు బాబా. గతంలో అనుకున్నట్లు కేవలం బెహరంజీ, బైదులు మాత్రమే అక్కడ దిగాలన్నారు. రేవులో బాబా ఓడ సుమారు 2 గంటల సేపు ఆగింది. ఆ సమయంలో పాద్రి జ్వరం కొంత తగ్గింది. మరో 15 నిమిషాలలో ఓడ తిరిగి బయలుదేరుతుందనగా బాబా రేవు చేరుకునేందుకు చిన్న ఫెర్రీ పడవను కిరాయికి కుదిర్చారు. కానీ ఇంతలో ఫాద్రి జ్వరం తీవ్రత మళ్ళీ పెరిగింది. దీంతో ఫాద్రిని కరాచీలో దింపి అందరూ తప్పకుండా ఇండియాకు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. అతనికి సహాయకంగా నెర్వస్ను ఉంచాలని నిర్ణయించారు.
పాద్రి ఆరోగ్యం కుదుటపడ్డాక ప్రయాణం చేయగల శక్తి వచ్చే వరకు కరాచీలోనే ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. బాబా ప్రయాణిస్తున్న ఆ వాడలో కొంతమంది నేపాలీ గూర్ఖాలు కూడా ఉన్నారు. వారు బాబాతో చాలా చనువుగా ఉన్నారు. ఆయన రూపురేఖలను వాళ్ళను ఎంతగానో శ్లాఘించారు. తమ దేశం నేపాల్ దర్శించమని కాకతాళీయంగా చేసిన వారి సలహాకు బాబా సరేనన్నారు. కాఠ్మండూకు బాబా మండలివారు అదే ఓడలో బయలుదేరారు. లింగే ఓడరేవు, హంజిమ్ దీవి, మస్కట్లను దాటి ఆ సరుకుల ఓడ కరాచీ రేవుకి 1924 మార్చి 2వ వారంలో చేరింది. నెర్వసు పాద్రీలతో వజీఫ్దార్ కూడా కరాచీలోని ఫీలామాయి ఇంటికి వెళ్ళాడు. కరాచీ నుంచి నేరుగా నేపాల్కి వెళ్లాలని బాబా సంకల్పించారు. ఓడరేవు నుంచి మండలి సామాన్లు రైల్వే స్టేషన్కు చేర్చటానికని మాసాజీ ఎద్దుల బండిని తేవటానికి వెళ్ళాడు. దానికి బదులు గుర్రపు బండిని తెచ్చి సామాన్లను స్టేషన్కి చేర్చారు. స్టేషన్లో మండలితో పాటు బాబా రిటైరింగ్ రూమ్లో విశ్రాంతి తీసుకున్నారు. వజీఫ్దార్ రాత్రి 10 గంటలకు వచ్చాడు. ఆ తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. కానీ బాబా వద్ద ఉండి ఆయన అవసరాలను గమనించడానికి, సామాన్లు దొంగలెత్తుకుపోకుండా కాపాడడం కోసం గంటకొకరు చొప్పున కాపలా ఉన్నారు. వారు తమతో పాటు ప్రయాణానికి కావలసిన బియ్యము, పప్పులు వగైరా పెద్ద మూటల్లో తీసుకువెళ్తున్నారు. వాటిని సురక్షితంగా కాపాడే బాధ్యత మాసాజీకి, వజీఫ్దార్కి అప్పగించారు. తెల్లవారుతూనే రైల్వే స్టేషన్లోకి నీళ్ల పంపు కింద అందరూ చన్నీళ్ళ స్నానం చేశారు. స్నానం చేసేటప్పుడు మరుగు కోసం పంపుకు 4 వైపులా దుప్పట్లు వేలాడతీశారు. సామాన్లు రైలు పెట్టెలో చేర్చడానికి కూలీలు వద్దని బాబా ఆజ్ఞ. అందువల్ల మండలి మూటల్ని రైల్లో పెట్టెల్లోకి చేర్చే బాధ్యత వజీఫ్దారు, మాసాజీలు పై పడింది. నెర్వస్ బాబాకు వీడ్కోలు పలకడానికి గాను స్టేషన్కి వచ్చాడు. బరువైన సామాన్లు రైల్లో ఎక్కించడంలో నెర్వస్ సహాయపడ్డాడు. కరాచీ నుంచి బయలుదేరాక దారిలో హైదరాబాద్ అంటే సింధ్ హైదరాబాద్లో రైలు మారాలి. ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి సామాన్లు తెస్తూ ఉంటే మాసాజీ పరుపు చుట్ట పోయింది. దీంతో మాసాజీ గుస్తాజీల మధ్య మాట పెరిగింది. బాబా జోక్యం చేసుకుని ఇద్దరిని శాంతపరిచారు. బాబా తన లైట్ విలెన్ చాక్ బ్లాంకెట్ని మాసాజీకి ఇచ్చారు. ఇరాన్లో బెహ్రంజీ దిగిపోవడం వల్ల జనరల్ మేనేజర్ విధుల్ని వజీఫ్దార్కు అప్పగించారు. అతడే ఇప్పుడు రైలు టికెట్లు కొనాలి, వేళకు భోజనం ఏర్పాటు చేయాలి, ప్రయాణంలో సామాన్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి. ఇది సరిపోదన్నట్లు బాబా నిరంతరము పెట్టే చేవాట్లు, వ్యాఖ్యలు తట్టుకోవాలి. ప్రతిదానికి తప్పుబట్టి బాబా వజీఫ్దార్ వెంటపడడంతో ఈ బాధ్యతను అతనికి అదనపు మానసిక భారంగా పరిణమించింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. మూర్తి గారు చక్కటి విశేషాంశాలు తెలియజేశారు.